ఇటు 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. రైట్ గా 4 రోజుల పాటు అయితే ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఇటు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మున్ముందు ఇంకా 4 రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని ఇటు వాతావరణ శాఖ తెలిపింది. సో మెయిన్ గా అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాటు చేస్తారు ముందస్తుగా? రాబోయే 4 రోజులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచడంతో అయితే దాదాపు అక్కడ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని కూడా ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, అలానే అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అయితే ఆరెంజ్ నుండి ఎల్లో అలర్ట్స్ అంటే 2 రకాల అలర్ట్స్ ను కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ అలర్ట్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే విధంగా కూడా ఈ మొబైల్స్ లో ఏవైతే మెసేజ్లు వస్తాయో వాటిని అప్రమత్తంగా ఉంటూ వాటిపైన ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ వర్షాన్ని కురిసే ప్రభావం అత్యధికంగా ఉండడంతో అయితే ఇదంతా సముద్ర తీరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉండడంతో అయితే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని అయితే విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో అయితే భారీగా అయితే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు, విపత్తు శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఇదంతా ఒకటైతే ఇప్పటికే కురుస్తున్న చిన్న చిన్న వర్షాలకి, మామూలు వర్షాలకి కూడా రోడ్లన్నీ జలమయం కావడం, కొన్ని చోట్లయితే డ్రైనేజ్ సిస్టమ్ కొలాప్స్ కావడంతో ఎక్కడికక్కడ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా స్పందిస్తూ ఈ డ్రైన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసే పరిస్థితి అయితే ముందస్తు జాగ్రత్తగానే ఆ డ్రైన్ అన్నింటిని కూడా పక్కన క్లీన్ చేసే పరిస్థితి కూడా నెలకొంది. అలానే ఏవైతే చెట్లు పడిపోతాయి, కూలిపోతాయి అనే ఒక భావన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆ చెట్లన్నింటిని కూడా కొట్టువేసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మరోపక్క అయితే లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, అలానే కొండవాళ్ళ ప్రాంతం ఎక్కువగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కొండవాళ్ళ ప్రాంతంలో జనాలంతా కూడా జనసంచారం ఉంటుంటారు. అందుకు సంబంధించి ఆ జనావాసాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక షెల్టర్స్ అంటే సేఫ్టీ షెల్టర్స్, భారీ భవనాలు కాకుండా ఈ ప్రభుత్వ భవనాలతో పాటు కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంతానికి ఈ ప్రజలందరినీ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలానే ఈ బోట్ శిఖర్కు సంబంధించి కానీ పర్యాటక శాఖకు సంబంధించి వాటన్నింటినీ కూడా ఈ రాబోయే 4 రోజులు కూడా నిలుపుదల చేసే ప్రయత్నాన్ని కూడా పర్యాటక శాఖ అధికారులు కూడా చేయడం మీద జరుగుతుంది. ఈ వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే పూర్తిగా ఈ 4 రోజులు కురిసే వర్షంతో అయితే రోడ్లన్నీ జలమయం కావడంతో ఈ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో అయితే పోలీస్ శాఖ కూడా అప్రమత్తం అవుతూ ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా కూడా చేసేందుకు ముందస్తు ప్రణాళికగా అయితే డైవర్షన్స్ వైపు కూడా తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా శాలిని ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే రాబోయే 4 రోజులు కురిసే వర్షం ఈ మరింత తీవ్రంగా ఉండబోతుందని, ఈ వాతావరణం గాలులు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని అయితే విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.